రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుడైన దేవుడా, సర్వశక్తికి ఆధారభూతుడవైన మా రాజులకు రారాజువైనటువంటి దేవుడా, అద్భుతాలను ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగించగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది గతించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపగలిగినటువంటి రెక్కల నీడలో భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైనటువంటి పరలోకపు తండ్రి, మీ కృప కొరకు వందనాలు. మా ప్రార్థన ఆలకించే దేవుడవు, మా మనవులను అంగీకరించే దేవుడవు నాయన. మా ఎడల మీరు చేయిచూ వచ్చిన మీ ఘనమైనటువంటి కార్యములన్నిటిని బట్టి, మీ ఉన్నతమైన కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మంచి దేవుడవైన దేవా, మహోన్నతుడైన దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు ప్రభువా, నీకే వందనాలు. దయచేసి మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. మా రక్షకుడవైన యేసయ్య, మా విమోచకుడవైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, సంతానము లేక బాధను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు నాయన సంతానము లేక బాధపడుతూ ఉండగా దయచేసి మీరు కృప చూపించండి. ప్రభువా, వారికి సంతానము దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో అవమానాలు భరిస్తున్నారు, ఎన్నో నిందలు భరిస్తున్నారు. దయచేసి దయ ఉంచి కనికరించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా రాజులకు రారాజు అయినటువంటి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, వారిని దర్శించండి, వారిలో ఉన్న బలహీనతలను తొలగించండి. వారు సంతాన ప్రాప్తులుగా మార్చబడినట్లుగా మీ కృప చూపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా బలహీనతలు, రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగముల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు స్పర్శించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, అయ్యా, మీకు వందనాలు. ప్రాణాత్మ శరీరాలను మూలుగను మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం. దయచేసి దయ ఉంచి కనికరించుమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, మీరే మీ కార్యాలు జరిగించండి నాయన. రోగముల నుండి, బలహీనతల నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక, స్వస్థత యేసు నామములో కలుగునుగాకని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షకుడా, మా విమోచకుడా, మా మహోన్నతుడైన దేవుడవైన ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, స్తోత్రాలు నాయన. కనికరించి మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా మా రక్షకుడా నాయన, అప్పుల బాధల చేత తిప్పలు పడుతున్నటువంటి ప్రతి విడను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల చేత తిప్పలు పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి నాయన. మీ గంభీరమైన కార్యాలను జరిగించండి. అప్పుల బాధల నుంచి విడుదల కలుగు చేయండి ప్రభువా. వారు అప్పులు తీర్చుకునేటువంటి మార్గములను అనుగ్రహించండి, చూపించండి. దయచేసి కనికరించి మీ కార్యాలను జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోండి దేవా. యేసయ్యా, మీకు వందనాలు.
అదేవిధంగా చెడిపోతున్నటువంటి యువత కొరకు ప్రార్థన చేస్తున్నాను. చెడిపోతున్న యువతను మీరు దర్శించండి. చెడిపోతున్న యువతను దర్శించండి ప్రభా. అనేక చెడ్డ అలవాట్ల చేత, చెడు తలంపుల చేత, చెడు నడవడిక చేత ఉంటూ ఉండగా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించి మీ కార్యాలు జరిగించి ప్రభా, మీ గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించవలసిందిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. కనికరించండి, వారి పట్ల మీ కార్యాలు జరిగించండి. చెడు అలవాట్ల నుండి, చెడు తలంపుల నుంచి విడుదల కలుగ చేయండి. డ్రగ్స్, కొకైన్, గంజాయి, నాయన సిగరెట్, మందు, ఈ విధంగా ఎన్నో అలవాట్లకు గురై ఉంటుండగా దయచేసి కనికరించి వారి మనసును మార్చండి, వారి హృదయాలను మార్చండి, వారి తలంపులను మార్చి వారిని దర్శించి నాయనా మార్గములో నడుచున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. నా కృప కలిగిన దేవా, అదేవిధంగా మా దేశమును జ్ఞాపకం చేసుకోండి, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశస్తులను జ్ఞాపకం చేసుకోండి, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించండి ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. దేశాన్ని అయా ప్రభా తండ్రి భ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రతి వారిని దర్శించండి. ప్రతి ఒక్కరూ క్షేమముగా ఉండునట్లుగా, ప్రతి ఒక్కరూ నాయనా తండ్రి అయా మీకే స్తోత్రాలు, నెమ్మదిగా ఉండినట్లుగా, సమాధానముగా ఉండినట్లుగా మీ కృప చూపించండి. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రజలకు మేలు కలిగే విధముగా, ప్రజలకు మేలు కలిగించే విధముగా ప్రతి నాయకుడు ఉండునట్లుగా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి మహిమ కలుగునుగాక, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. దేశంలో ఉన్నటువంటి అంధకార, దురాత్మ, చీకటి క్రియలు యేసు నామములో కాలిపోవాలి, అనగదొరక్కబడాలి, పాతాళానికి త్రొక్కబడాలి. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ కార్యములను జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభువా. రానున్న ఎన్నికల్లో ప్రభువా తండ్రి మతతత్వ పార్టీ ఓడిపోవాలి ప్రభువా. ప్రజలందరినీ క్షేమముగా ప్రభువా తండ్రి చూసేటువంటి అయా వారిని మీరు నిలబెట్టమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.